నమస్కారం అందరికీ. ఇప్పుడు మనం డిగ్రీ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి సెకండ్ సెమిస్టర్లో సాంస్క్రిట్ సబ్జెక్ట్ చూస్తున్నాం కదా. సో ప్రీవియస్ వీడియోలో ఒక ఎస్ఏ ఆన్సర్ చూసాము, ఇప్పుడు ఇంకొక ఎస్ఏ ఆన్సర్ చూద్దాము. సో సెకండ్ ఎస్ఏ ఆన్సర్ మనకి ఏ లెసన్ నుంచి ఉందంటే నా గంగదత్త పునరేతి కూపం అనే లెసన్ ఉందన్నమాట. సో ఇది మనకి ఎవరు రాశారు? విష్ణు శర్మ రాశారు. సో ఇప్పుడు మనం లెసన్ ఏముందో చూద్దాం. ఇన్ సర్టెన్ వెల్ ఇన్ అన్ అగ్రికల్చర్ ల్యాండ్ దేర్ లివ్డ్ గంగదత్త. సో ఫస్ట్ క్యారెక్టర్ ఎవరు? గంగదత్త. ఎక్కడ ఉంటుండే అంటే ఒక వెల్ అంటే ఒక బావిలో ఉంటున్న గంగదత్త, ద రూలర్ ఆఫ్ కింగ్డమ్ ఆఫ్ ఫ్రాగ్స్. సో ఇప్పుడు ఈ గంగదత్త ఎవరు? ఒక కప్ప. సో ఇతను కింగ్డమ్ ఆఫ్ కప్పలో రూలర్ అంటే కింగ్ ఎవరు? గంగదత్త. సో గంగదత్త ఈజ్ కింగ్. ఈయన ఎవరు? ఫ్రాగ్. ఓకేనా. వన్స్ హీ వాజ్ ఇన్సల్టెడ్ బై ద రిలేటివ్స్ అండ్ హీ కుడ్ నాట్ బేర్ ద ఇన్సల్ట్. సో ఎవరైతే ఈ కప్ప కింగ్ ఉన్నాడో అంటే కింగ్ కప్ప అతనికి ఒకసారి వాళ్ళ రిలేటివ్స్ ఇన్సల్ట్ చేసిండంట. సో అట్లా ఇన్సల్ట్ చేయడం ఇతనికి అసలు నచ్చలేదంట. హీ సెట్ అవుట్ ఆఫ్ ది వెల్. సో బై వన్ బకెట్ ఆఫ్ వాటర్ లిఫ్టింగ్ ఇన్స్ట్రుమెంట్ హీ సెడ్ టు హిమ్సెల్ఫ్ వన్ షుడ్ అవెంజ్ ద టూ పర్సన్స్ who troubled the one in suffering and one insults in troubling. The one who takes revenge thus shall not take birth again. Thinking so he decided to put an end to all the people who caused insult. సో ఎవరైతే ఆయనని ఇన్సల్ట్ చేసిండ్రో వాళ్ళని ఎలా అన్న చంపేయాలి అని చెప్పి ఒక కింగ్ కప్ ఎవరైతే ఉన్నారో అతను అనుకున్నాడంట. ఏమనుకున్నాడు? అతన్ని ఇన్సల్ట్ చేసిన రిలేటివ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని చంపేద్దాం అని ప్లాన్ చేసుకుంటున్నాడు. Incidentally, he saw a black cobra entering hole of the soil. He decided to make use of snake to kill the clan of frogs. సో ఎవరైతే వాళ్ళ రిలేటివ్స్ ఉన్నారో వాళ్ళని చంపేద్దామని ఆ కింగ్ కప్ప ఏదైతే ఫ్రాగ్ ఉందో అది ప్లాన్ చేస్తుంది కదా. సో అక్కడ సైడే ఆ బావికి పక్కన ఒక బొక్క ఉందంట. సో ఆ సాయిల్ బొక్క అంటే మట్టిలో ఉన్న ఏదో హోల్ ఉందంట. సో ఆ హోల్లో నుంచి ఒక కింగ్ కోబ్రా అంటే ఒక స్నేక్ అనేది ఉందంట. దాన్ని యూజ్ చేసుకొని ఇతని ఎనిమీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని చంపేద్దాము అని చెప్పి ఈ ఫ్రాగ్ అనేది ప్లాన్ చేస్తుంది. ఎవరు? కింగ్ ఫ్రాగ్. He felt to achieve one's desire, an enemy should set against the enemy, a strong one against another strong one, thus both will die and all ends well. సో ఇదేమనుకుంది? ఒక ఎనిమీకి ఇంకొక ఎనిమీకి ఇద్దరికి అటాచ్ చేసేస్తే వాళ్ళు కొట్టుకొని చేస్తారు. సో రిలేటివ్స్ పోతారు. అట్లనే ఈ ఏదైతే కింగ్ కోబ్రా ఉందో అది కూడా చనిపోతుంది అని చెప్పి ఈ ఎవరైతే కింగ్ ఫ్రాగ్ ఉందో అది దాని బ్రెయిన్ యూజ్ చేసి ఈ ప్లాన్ అనేది సెట్ చేసింది. A thorn creating pain in the body should be removed only with another sharper thorn. ఒక ముళ్ళు మనకి ఏదైనా నొప్పి లేసిందంటే లైక్ ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలని ఎలా అంటారు. సో అది అనుకుంటుందంట ఆ ఫ్రాగ్. Likewise, an enemy responsible for any trouble should be rooted out with the help of another enemy. సో ఇప్పుడు ఎలా అయితే ఒక ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలో అలానే ఒక ఎనిమీని ఇంకొక ఎనిమీతోనే చంపిచ్చేయాలి అని చెప్పి అది ప్లాన్ చేసుకుంది. He moved on to the ant hole and called out, "Oh dear friend, Priyadarshana, please come out and make me feel happy." ఆ కింగ్ ఫ్రాగ్ వెళ్ళి ఏం చేసిందంట? ఎవరైతే స్నేక్ ఉందో స్నేక్ పేరేంటిది? ప్రియదర్శన. స్నేక్ కూడా వచ్చింది ఇప్పుడు మనకి. సో ప్రియదర్శన ఎవరైతే ఉందో అది ఎవరు మనకి? స్నేక్. ప్రియదర్శన ప్లీజ్ కమ్ అవుట్ అండ్ మేక్ మీ ఫీల్ హ్యాపీ. సో ప్లీజ్ బయటికి రా, ఇంకా నన్ను హ్యాపీ చేయు బయటకు వచ్చి అని చెప్పి చెప్తున్నాడు. ఎవరైతే కింగ్ ఫ్రాగ్ ఉన్నాడో అతను. ద సర్పెంట్ థాట్, హూ ఈజ్ ద వన్ యెల్లింగ్ అవుట్. ఎవరది బయట పిలుస్తుంది అని చెప్పి స్నేక్ అనుకుంటుందంట. ద వాయిస్ ఈజ్ నాట్ ఆఫ్ అవర్ రేస్. అవర్ రేస్ అంటే ఏంటిది? స్నేక్ జాతికి చెందిన వాళ్ళదైతే ఈ వాయిస్ కాదు. సో ఈ డిఫరెంట్ వాయిస్ ఉంది, ఇది ఎవరి దబ్బా అని చెప్పి ఆ స్నేక్ ఆలోచిస్తుంది. He is neither my friend, that too I have no friends in any other human community. Let me find out without moving from my place. సో ఇప్పుడు ఆ స్నేక్ అనుకుంటుంది ఇది మా వాళ్ళకి చెందిన వాయిస్ అయితే కాదు, ఇంకా నాకు ఎవరు ఫ్రెండ్స్ కూడా లేరు, హ్యూమన్ బీయింగ్ది కూడా కాదు వాయిస్. సో ఎవరబ్బా అని చెప్పి అనుకుంటుందంట. In fact, being without knowing the nature, place or race, one should not make friendship with any. సో ఏమంటున్నారు ఇక్కడ? వాళ్ళ నేచర్, వాళ్ళ ప్లేస్, ఇంకా వాళ్ళ రేస్ తెలియదంటే వాళ్ళు ఏ జాతికి చెందిన వాళ్ళు, ఎక్కడి నుంచి వచ్చినారు, వాళ్ళు ఎలాంటి మనుషులను తెలియకుండా మనం ఎవరితోని ఫ్రెండ్షిప్ అనేది చేయకూడదంట.
The cobra called out, "Who are you?" The king of frogs replied, "I am Gangadatta, king of frogs. I wish to make friendship with you." సో కోబ్రా అరిచిందంట లోపల నుంచే, ఎవరు నువ్వు అని అనగానే అప్పుడు గంగదత్తుడు అంటే కింగ్ ఉన్నాడు కదా, ఫ్రాగ్ కింగ్, నేను గంగదత్తుడిని, నేను ఎవరైతే ఫ్రాగ్స్ ఉన్నారో వాళ్ళ కింగ్ని, నేను నీతో ఫ్రెండ్షిప్ చేయాలనుకుంటున్నా అని చెప్పి ఆ స్నేక్కి చెప్తుందంట. ద కోబ్రా రిప్లైడ్, "దిస్ ఈజ్ అన్బిలీవబుల్. మేబీ ఈవెన్ దేర్ గ్రాస్ బ్లేడ్స్ హ్యావ్ ఫ్రెండ్షిప్ విత్ ఫైర్." సో ఇది అన్బిలీవబుల్ అంటే అసలు నమ్మబుద్ధి కావట్లేదు, నువ్వు నాతో ఫ్రెండ్షిప్ చేయడానికి వచ్చినావా, ఎక్కడన్నా గడ్డిపోచు ఫైర్తో ఫ్రెండ్షిప్ చేస్తుంది అని అడుగుతుందా వెళ్ళి అని చెప్పి అంటుందంట ఎవరు, స్నేక్. "None shall move on to a killer himself, by whom he will be killer." సో ఏం చెప్తున్నాడు, ఎవరన్నా వెళ్ళి దాని చావు దగ్గరికి వెళ్ళి నీతో ఫ్రెండ్షిప్ చేయాలని ఎవరన్నా అంటారా అని చెప్పి అనుకుంటుంది. గంగదత్త సెడ్, "ఇట్ ఈజ్ అ ఫ్యాక్ట్. బోత్ ఆఫ్ అస్ ఆర్ ఎనిమీస్ బై బర్త్." సో మనం ఎట్లన్నా ఎనిమీసే, అది ఫ్యాక్ట్. బట్ ఐ కేమ్ టు యూ టు గెట్ మై ఎనిమీస్ అవెంజ్డ్. అంటే నా ఎవరైతే ఎనిమీస్ ఉన్నారో వాళ్ళని చంపపియడానికి వచ్చాను నీ దగ్గరికి, వాళ్ళు నన్ను ఇన్సల్ట్ చేశారు. ఇట్ ఈస్ సెడ్ వన్ షుడ్ టేక్ హెల్ప్ ఆఫ్ ఎనిమీ హిమ్సెల్ఫ్ వెన్ వన్ ఈజ్ టోటలీ డివాస్టెడ్ ఆర్ సెల్ఫ్ ప్రొటెక్షన్ బికేమ్ ఇంపాసిబుల్. సో నాకు అలా ఇన్సల్ట్ చేయడం వల్ల నేను వాళ్ళని చంపడానికి, నువ్వు ఎవరైతే ఎనిమీ ఉన్నారో నీ హెల్ప్ తీసుకోవడానికి వచ్చాను నేను అని చెప్పి చెప్తున్నారు ఎవరు, ఫ్రాగ్ కింగ్, ఎవరైతే స్నేక్ ఉందో దానికి. "ప్లీజ్ హెల్ప్ మీ టు టేక్ రివెంజ్ ఆఫ్ మై రిలేటివ్స్." సో ఎవరైతే నన్ను ఇన్సల్ట్ చేశారో వాళ్ళని చంపడానికి నా రివెంజ్లో నువ్వు నాకు హెల్ప్ చెయ్యు అని అడుగుతుంది. ద కోబ్రా ఆస్క్డ్, "వేర్ డూ యూ స్టే?" కోబ్రా అంటే ఇప్పుడు స్నేక్ ఏమని అడిగిందంట, నువ్వు ఎక్కడ ఉంటావు అని అడిగితే, "ఈజ్ ఇట్ అ న్యాచురల్ గ్రౌండ్ లెవెల్ వెల్ ఆర్ అ లేక్ ఆర్ పూల్?" ద ఫ్రాగ్ రిప్లైడ్, "ఇట్ ఈస్ అ డీప్ వెల్ కన్స్ట్రక్టెడ్ విత్ బ్రిక్స్." సో నువ్వు ఎక్కడ ఉంటావు అని అడిగితే, ఏదైతే ఒక డీప్ వెల్ ఉందో బ్రిక్స్తో తయారు చేయబడిన బావి, సో అందులో డీప్గా అంటే చాలా లోతైన ప్రదేశంలో ఉంటాము అని చెప్పి రిప్లై ఇచ్చింది ఎవరు, ఫ్రాగ్. Cobra replied, "Oh no, I have no feet. I can't enter the well. Also, I can have no room to stay there. Being so, how can I attack your relatives there in the well?" సో ఇక్కడ ఏదైతే స్నేక్ ఉందో అది ఏం చెప్తుంది, అంత డీప్ బావిలోకి నేను దిగలేను, ఇంకా అక్కడ నాకు ఉండడానికి చోటు కూడా ఉండదు కదా, సో నేను ఎక్కడ ఉండాలి, నేను ఎలా చంపాలి ఇప్పుడు మీ రిలేటివ్స్ని అని చెప్తుంటే అప్పుడు, "ఇట్ ఈస్ సెడ్ బై లెర్న్డ్, టేక్ ద ఫుడ్ విచ్ యూ క్యాన్ డైజెస్ట్ విత్ నో డిఫికల్టీ అండ్ ఫీల్ సాటిస్ఫైడ్, థస్ యూ మే బీ బ్లెస్డ్ విత్ రిచెస్." సో ఫ్రీగా వస్తున్న ఫుడ్ కదా ఇప్పుడు ఆ స్నేక్కి, లైక్ ఏం కష్టపడాల్సిన అవసరం లేదు, ఆ ఫ్రాగ్ ఏదైతుందో అది తీసుకొని వచ్చి ఎనిమీస్ని ఇస్తూ ఉంటుంది, మింగి డైజెస్ట్ చేసుకోవాలి అంతే కదా. సో ఏమంటున్నారు, ఏదైతే ఫ్రీగా ఫుడ్ వస్తుందో దాన్ని వదులుకోవద్దు అని అంటారు కదా, సో అది ఇక్కడ చెప్తున్నారు. నెక్స్ట్, ద ఫ్రాగ్ రిప్లై, "డోంట్ వరీ, యూ డూ కమ్ ఓవర్ దేర్, ఐ విల్ షో యూ ద వే అవుట్." సో ఫ్రాగ్ ఏం చెప్పింది, నువ్వేం వరీ కాకు, నేను నీకు దారిని చూపిస్తా అని అన్నది. "దేర్ ఈజ్ అ హోల్ ఇన్ ద వాల్ ఆఫ్ ది వెల్ నియర్ వాటర్ లెవెల్, కన్ఫైడింగ్ దే యూ క్యాన్ కిల్ మై కిన్స్మెన్." సో అంటే ఎనిమీస్, సో ఎనిమీస్ని చంపొచ్చు, అక్కడ నేను నీకు దారి చూపిస్తే అక్కడ నుంచి నువ్వు వచ్చేసి వాళ్ళని చంపేసేయు అని చెప్తుంది ఎవరు, ఫ్రాగ్, ఎవరికి, స్నేక్కి. ద కోబ్రా టూ హ్యాడ్ అ సెకండ్ థాట్, థస్ ద గ్రూ టూ ఓల్డ్ అండ్ కాంట్ మూవ్ స్విఫ్ట్లీ. సో ఏదైతే ఆ స్నేక్ ఉందో అది ఇంకా ఓల్డ్ అయిపోయింది, సరే అని చెప్పి ఆ డీల్ ఓకే చెప్పింది, ఎందుకంటే దానికి కూడా ఇప్పుడు ఫుడ్ వెతుక్కునే ఓపిక లేదు కాబట్టి, ఫ్రీగా ఫుడ్ వస్తుంది కదా ఎందుకు నో చెప్పడం అని చెప్పి అది కూడా ఓకే చెప్పింది. "విత్ గ్రేట్ డిఫికల్టీ ఐ గెట్ వన్స్ ఇన్ లాంగ్ టైమ్ అ స్మాల్ మౌస్." సో చాలా కష్టంగా ఏదో చిన్న ఎలుకల్ని వీటిని తింటున్నాను, చాలా ఆకలి కూడా అవుతుంది, ఓల్డ్ అయిపోయినా కాబట్టి ఫుడ్ కూడా వెతుక్కోలేకపోతున్నాను అనుకుంటుందంట. "డ్యూ టు ద ఫ్రాగ్ who intended to rid of his people, I am shown an easy way to get my daily food." సో ఇప్పుడు ఆ ఫ్రాగ్ అట్లా వచ్చి నాతో ఫ్రెండ్షిప్ చేసి వాళ్ళ ఎనిమీస్ని ఇస్తా అన్నది కాబట్టి ఇప్పుడు నాకు ఏదో ఒక రకంగా ఫుడ్ వస్తుంది అని చెప్పి అనుకుంటుంది. "లెట్ మీ ఈట్ ఫ్రాగ్స్." సో ఇప్పుడు ఫ్రాగ్స్ని తిని బతకొచ్చులే అనుకుంటుంది. "ఇట్ ఈస్ ట్రూలీ సెడ్ దట్ మే బై వన్ a weakling and helpless he should always cleverly choose a simple and easy mean of living." సో ఇంక వేరే ఆప్షన్ లేక అది ఆ ప్లాన్కి ఓకే చెప్పింది. The chief of the frog led the cobra to the well with the condition that he should eat only those enemies and opponents of his clan. సో ఎవరైతే నేను చూపిస్తానో వాటిని మాత్రమే నువ్వు తినాలి అని చెప్పి ఫ్రాగ్ చెప్పి తీసుకెళ్ళిందనమాట. సూన్ గంగదత్త రైవల్స్ ఆర్ ఈటెన్ బై ద కోబ్రా. సో ఎనిమీస్ని తినేసింది కోబ్రా వెళ్ళి చూపించగానే.
దెన్ ద కోబ్రా సెడ్ ఆల్ దోస్ హూ ఇన్సల్టెడ్ యూ ఆర్ నో మోర్. సో నీకు ఎవరైతే ఇన్సల్ట్ చేసిరో వాళ్ళందరినీ నేను తినేసిన, ఇంకా వాళ్ళు చనిపోయినారు అని చెప్పిండ్రు. సో నౌ గివ్ మీ నీడెడ్ ఫుడ్ హ్యాస్ యూ బ్రాట్ మీ హియర్. సో ఇప్పుడు ఎట్లన్నా నువ్వు నన్ను ఇక్కడికి తీసుకొచ్చినావు కాబట్టి నాకు రోజు నువ్వు ఏదో ఒక తిండి పెట్టాల్సిందే ఇంకా అని చెప్తారు. గంగదత్త థ్యాంక్డ్ హిమ్ అండ్ ఆస్క్డ్ హిమ్ టు గో బ్యాక్ టు హోమ్. సో ఇప్పుడు నువ్వు నా ఎనిమీస్ని తినేసినావు కాబట్టి ఇంకా నా దగ్గర వేరే ఫుడ్ ఏం లేదు, ఇక్కడ నుంచి నువ్వు ఇంకెళ్ళిపోయి ఇంటికి అని చెప్పి చెప్తుంది. బట్ ద కోబ్రా డినైడ్. సో స్నేక్ ఏం చేసింది, ఇంకా నేను వెళ్ళను అని చెప్తుంది. సేయింగ్ దట్ హిస్ ప్లేస్ మైట్ బి ఆక్యుపైడ్ బై సమ్ అదర్ వన్. సో నువ్వు నన్ను అక్కడ నుంచి తీసుకొచ్చేసినావు కాబట్టి నా ప్లేస్ వేరే స్నేక్ తీసేసుకుంటూ వచ్చి ఇప్పుడు నేను వెళ్ళలేను అని చెప్తుంది. సో హీ డిమాండెడ్ ద ఫ్రాగ్ టు అరేంజ్ ఈచ్ డే వన్ ఫ్రాగ్ ఫర్ హిస్ ఫుడ్. సో డైలీ ఒక ఫ్రాగ్ని కంపల్సరీగా నాకు ఫుడ్ లాగా ఇవ్వాల్సిందే నువ్వు ఇప్పుడు అని అంటుంది. హీ ఆల్సో థ్రెటెండ్ టు ఈట్ ఆల్ అట్ వన్స్ ఇఫ్ హిస్ డిమాండ్ ఈజ్ డినైడ్. సో ఇప్పుడు నేను చెప్పింది నువ్వు నాకు కాదంటే నేను ఉన్న ఫ్రాగ్స్ అన్నిటిని తినేస్తాను అని చెప్పి చెప్తుంది. ఎవరు, స్నేక్. దెన్ ద ఫ్రాగ్ రియలైజ్డ్ ద బ్లండర్. సో ఇప్పుడు ఫ్రాగ్కి అర్థమవుతుంది అది చేసిన తప్పు. హీ ఫెల్ట్ సాడ్ టు బ్రింగ్ ఇన్ టు పిక్చర్ అండ్ ఎనిమీ స్ట్రాంగర్ దాన్ హిమ్సెల్ఫ్. సో ఇప్పుడు దాన్ని వేస్ట్గా అగ్రిమెంట్లో కంటే డీల్ రివెంజ్ మాట్లాడుకోవడానికి దాన్ని డీల్లో తీసుకోవడం తప్పు చేసినా అని అనుకుంటున్నాడు. ఎవరు, గంగదత్తుడు. ఇట్ వాజ్ లైక్ ఈటింగ్ పాయిజన్ నోయింగ్లీ. The wise sacrifices a half when all is threatened and guards the other half to win one's end. సో ఇప్పుడు ఎట్లన్నా చనిపోయినారు సగం మంది, మిగతా వాళ్ళనన్నా కాపాడుకోవాలి కదా అని చెప్పి ఒక తెలివైన మూవ్ అనేది తీసుకున్నాడంట. ఫర్ టోటల్ లాస్ ఈజ్ హార్డ్. A wise man would not lose much good for little use. Wisdom implies much gain acquired with little pain. Let me act స్మార్ట్. సో ఇప్పుడు గంగదత్తుడు స్మార్ట్గా తీసుకుందాము డెసిజన్ అని అనుకుంటున్నాడు. లెట్ మీ యాక్సెప్ట్ హిజ్ వర్డ్ అండ్ సేవ్ ద కమ్యూనిటీ టు సమ్ ఎక్స్టెంట్. సో ఏమనుకున్నాడు, కోబ్రా ఇప్పుడు ఒకవేళ లేదు అని ఒకవేళ గంగదత్తుడు చెప్పుంటే అందరినీ తినేస్తా అన్నది. సో అట్లా ఒకటేసారి అన్నిటినీ లాస్ అవ్వడం కంటే తక్కువ లాస్ అయ్యి కొంతమందినైనా బతికించుకోవడం బెటర్ అని అనుకొని అది ఏదైతే స్నేక్ చెప్పిందో దానికి అగ్రీ అయ్యిండు. Let me accept his word and save the community to some extent. So daily one frog was given to the cobra. Daily ఒక ఫ్రాగ్ని ఇచ్చిండే అంట. బట్ డిసైడ్ఫుల్లీ ద సర్పెంట్ కిల్డ్ మోర్ ఫ్రాగ్స్. చాలా ఫ్రాగ్స్ అనేటివి చనిపోతూ ఉండేనంట. వన్స్ ఇన్సిడెంట్లీ గంగదత్త సన్ యమున దత్త వాజ్ ఆల్సో ఈటెన్ బై ద సర్పెంట్. సో గంగదత్తుడు వాళ్ళ కొడుకుని కూడా ఒకరోజు తినేసిందంట ఆ స్నేక్. అతని పేరేంటిది, యమున దత్త. He lamented for no use. Even his wife poured abuses. She suggested to check for a mean to see the snake off. వాళ్ళ వైఫ్ కూడా ఒకసారి అలా చనిపోవడానికి పోయిండే అంట, బట్ బతికిపోయింది ఎలానో. తను కూడా చెప్తుందంట లైక్ ఆ స్నేక్ని ఎలా అన్నా పంపించేసే, లేదంటే నన్ను కూడా తినేస్తుంది అది అని చెప్తుందంట. బై ఇల్ లక్ ఆల్ ఫ్రాగ్స్ డైడ్. సో అన్ని ఫ్రాగ్స్ చనిపోయినాయంట. వైల్ ఓన్లీ గంగదత్త వాజ్ స్పేర్డ్. ఓన్లీ గంగదత్తుడు మాత్రం మిగిలిపోయినంట. తర్వాత ఎవరైతే స్నేక్ ఉందో అది ఏం చేసిందంటే ఇంకా ఫుడ్ని డిమాండ్ చేస్తుందంట. ద చీఫ్ ఆఫ్ ఫ్రాగ్స్ సెడ్ వరీ నాట్ అలౌ మీ టు గో అదర్ ప్లేస్. సో ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ తినేసావు కదా, నేను ఒక్కడనే మిగిలిన, నన్ను కూడా తినేస్తే నీకు నెక్స్ట్ ఫుడ్ ఉండదు, సో నన్ను వేరే ప్లేస్కి వెళ్ళనివ్వు అని చెప్పి అడుగుతుందంట. ఎందుకు అలా వెళ్ళమంటుంది, సో అక్కడ నుంచి ఫుడ్ తీసుకొస్తా అని చెప్పి పోనివ్వు అని అన్నది. సో నెక్స్ట్ ఏమంటున్నారు, ఐ విల్ సీ దట్ ఫ్రాగ్స్ ఇన్ దట్ ప్లేస్ ఆర్ బాట్ హియర్ వన్ బై వన్. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక్కొక్క ఫ్రాగ్ని ఇక్కడ తీసుకొని వచ్చి నీకు ఫుడ్ లాగా పెడతాను అని అంటుంది. సమ్ హౌ ప్రియదర్శన యాక్సెప్టెడ్ అండ్ గంగదత్త వెంట్ ఆఫ్ ద వెల్ స్విఫ్ట్లీ. సో ప్రియదర్శన ఏం చేసింది, స్నేక్ సరే అని యాక్సెప్ట్ చేసి అతన్ని వెళ్ళడానికి ఒప్పుకుంది. ఎవరిని, గంగదత్తుడిని. హీ ప్రేడ్ టు ఆల్ ద గాడ్స్ అండ్ నెవర్ టర్న్ బ్యాక్. ఒకసారి వెళ్ళిండు కదా ఇంకా ఫ్రాక్, ఇంకెప్పుడు మళ్ళీ తిరిగి రాలేదంట. ఇంకా ఎవరైతే స్నేక్ ఉందో అది చాలా డేస్ వెయిట్ చేసిందంట. వన్ డే ఏమైందంటే ఒకరోజు ప్రియదర్శన సెంట్ ఇగ్వానా అనే ఒక ఎవరైతే యానిమల్ ఉందో దాన్ని ఇన్ నియర్ బై హోల్ ఇన్ ది వాల్ ఆఫ్ ది వెల్ హూమ్ హీ ట్రీటెడ్ యాజ్ ఫ్రెండ్. హీ ఆల్సో సెంట్ ఎ మెసేజ్ టు ప్రజెంట్ హిమ్సెల్ఫ్ ఈవెన్ ఇఫ్ ఫ్రాగ్స్ ఆర్ నాట్ బ్రాట్. సో ఎవరైతే ఇగ్వానా అనే యానిమల్ ఉందో అది ప్రియదర్శన అంటే స్నేక్ ఫ్రెండ్ అనమాట, దాన్ని పంపించినాడంట గంగదత్తుని దగ్గరికి. ఎందుకు పంపించినాడు ఏంటి, ఇంకా అతను రావట్లేదు, అతన్ని రమ్మని జల్దీ ఫ్రాగ్ని తీసుకొని తినడానికి, నాకు డైలీ ఒక ఫ్రాగ్ని తీసుకురమ్మని చెప్పినా కదా, మర్చిపోయినాడేమో, వెళ్ళి గుర్తు చేసిరా అని చెప్పి మెసేజ్ లాగా పంపించినాడంట. ద మెసెంజర్ వెంట్ అండ్ మెట్ గంగదత్త అండ్ డెలివర్డ్ ద రిక్వెస్ట్. గంగదత్త సెడ్ ప్లీజ్
Tell the snake that I never come again. One starving of hunger stoops down to any act. The poor man has his heartless tricks, I know. Bye forever. సో ఏమంటున్నాడు, ఎవరైతే కింగ్ ఆఫ్ ఫ్రాక్స్ గంగదత్తుడు ఉండనో అతను ఏమంటున్నాడు ఇప్పుడు, ఆకలితో నుండి అతను ఎంత దిగజారిపోయి మొత్తం నా ఫ్యామిలీని కూడా తినేశాడు. సో ఆకలితో ఉన్నప్పుడు మనిషి ఏం చేస్తాడో కూడా తెలీదు. ఇంకోసారి నేను అతన్ని కలవా అని చెప్పు, అదే మన లాస్ట్ మీట్, ఇంకెప్పుడు నేను అతన్ని కలవడానికి రాను అని చెప్పేసే అని చెప్పి ఇగ్వానాకు పంపించి చెప్పేస్తుండే అనమాట. సో ఇది మనకి స్టోరీ. అలా గంగదత్తుడు తప్పించుకున్నాడు అనమాట. ఇది మనకి సందర్భ వాక్యాలలో కూడా ఉంది. సో ఈ లెసన్ కంపల్సరీగా వినండి. ఇది మనకి లెసన్. నెక్స్ట్ వీడియోలో ఇంకొక బిట్ చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.